పిఠాపురంలో వర్మ గారు ఎవరికాలే జిందాబాదులు కొట్టుకుంటున్నారు. ఏ ఐకమత్య సూత్రంతో అయితే కూటమి గెలిచిందో ఆ ఐకమత్యానికి తూట్లు పలుస్తున్నారంటారా? సార్, వర్మ అనేవాడు చాలా నిస్వార్థపరుడు, వాస్తవంగా స్వార్థపరుడు. అతను పనిచేసినట్టు నటించాడు, జనసేనకి పనిచేసినట్టు నటించాడు. లేకపోతే ఆర్ట్ఫుల్గా పనిచేసినట్టయితే, మనస్ఫూర్తిగా పనిచేసినట్టయితే అతనికి పదవి వచ్చేదాకా ఆగేవాడు. ఇలాంటి నీచమైన పనులు చేసేవాడు కాదు. వాస్తవంగా ఎప్పుడైతే ఆర్ట్ఫుల్గా పనిచేసినట్టు నటించాడు కాబట్టి ఈవేళ ఈ దుర్బుద్ధితో ఈవేళ నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత అక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడితే వచ్చి జై వర్మ జై. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కోరుకుంటున్నాడా లేదా వర్మ? అభివృద్ధి కోరుకునేవాడైతే ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయడు. అభివృద్ధి కోరుకుంటలేదు కాబట్టి, పిఠాపురం ప్రజలు బాగుండాలని కోరుకుంటలేదు కాబట్టి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. నీకు పదవి కావాలంటే నీ బాస్ దగ్గరికి వెళ్ళి అడుక్కో, అంతే కదా. ఇప్పుడు నీకు ఇవ్వాల్సింది ఎవరు? పదవి నీ బాసు. నీ బాసు నీకు పదవి ఇచ్చినప్పుడు ఆయన ఇస్తాడో లేదో ఆయన వెళ్ళి అడగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారిని, ఒక ఎమ్మెల్సీని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నీ అంచెలతో మాట్లాడిస్తే ఫ్యూచర్లో నికృష్టుడిగా మిగిలిపోతాడు ఈ వర్మ. అంటే ఒక పార్టీకి లాయలిస్ట్ అయితే తెలుగుదేశం అంటారు. ఈయన జై వర్మ అని కొట్టించుకుంటున్నాడంటే ఈయన వైసీపీలోకి వెళ్తున్నాడంటారా? ఖచ్చితంగా వెళ్తాడండి. వైసీపీలో పోయి ఉంటాడు ఇప్పటికి, నన్ను తెలియట్లేదు. ఎందుకంటే వస్తాడు త్వరలో వైసీపీ నుంచి బయటికి వచ్చి నాకు ఐదు అన్యాయం జరిగిపోయిందని ఏడుస్తాడు. ఆ ఏడ్చేటప్పుడు మన అందరికీ తెలుస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే వర్మ ఫ్యూచర్లో మొన్న మధ్య ఎలక్షన్ ముందు పని చేసినట్టు నటించాడు. పని చేయలేదు అతను. పని చేసినోడంటే ఇంత నీచంగా వచ్చి జేజేలు కొట్టడం, జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకం పరచడం చేయడు. కాబట్టి వర్మ అనేవాడు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. ఈ దరిద్రుడికి అనవసరంగా పెద్ద కుర్చీ వేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి తిప్పడమే చాలా తప్పు. ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఆ నికృష్ట బుద్ధి తెలుసుకున్నారు. కాబట్టే మన చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏ పదవి ఇవ్వలేదు.